పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులకు సంబంధించి మనతో మాట్లాడేందుకు జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు సార్, నమస్తే సార్. హలో రాజేంద్ర ప్రసాద్ గారు సార్, నమస్తే సార్. హలో రాజేంద్ర ప్రసాద్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. రైట్ సార్. సార్, ఆ రోజు పహల్గామ్ దాడిలో ఆ దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కూడా చాలా బాధపడ్డారు, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాల్టి రోజు ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అని అంటున్నారు. సో ఈ దాడులకు సంబంధించి మీరేమంటారు? ఇది మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నదానండి. పాకిస్తాన్ మన మీద అప్రకటిత యుద్ధం ప్రకటించింది గత 40 సంవత్సరాల నుంచి. దీన్ని మేము అన్కన్వెన్షనల్ వార్ అంటాం. అంటే అసహజ యుద్ధం అన్నమాట. దానికి మనం ఇన్ని రోజులు వేచి చూసి ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన జవాబు ఇస్తున్నాం. మనం ఈ అసాంఘిక యుద్ధం అంటే నాన్ కన్వెన్షనల్ యుద్ధం అంటారు మన ఇంగ్లీష్ లో. లష్కరే తయ్యబా అండ్ జైషే మహమ్మద్ అనే తీవ్రవాదుల సంస్థల ద్వారా ఇండైరెక్ట్ గా దాన్నే మనం అన్కన్వెన్షనల్ వార్ఫేర్ అంటాము. దానికి ధీటుగా మనం 40 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ రోజు మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా బావల్పూర్ లోని జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఉన్నాడు మసూద్ అజర్ అని, అతన్ని స్థావరాలపైన అతని మదర్సాల మీద దాడి చేయడం జరిగింది. అలాగే ఇంకా 4 ప్లేసుల మీద కూడా ముజఫరాపూర్ లో కూడా దాడి చేయడం జరిగింది. ఓకే, అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఏమంటుందనంటే ఇది ఒక అంటే ఈ చర్యని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా చూస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా అక్షింతలేసింది, మీరు చేసిన పని ఇది పహల్గాం కరెక్ట్ కాదు అనేసి. సో ఇవాల్టి రోజు ఈ భారత్ మెరుపు దాడులు అనేది ప్రపంచం మొత్తం కూడా మన మిత్ర దేశాలు కూడా మనకు మద్దతుగా నిలిచాయి. ఈ సమయంలో అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ దగ్గర అప్పుడు మనకి ఓవరాల్ గా అప్పుడు మనము వీఆర్ హ్యావింగ్ టోటల్ సుప్రీమసీ అండి. మనము చూసుకుంటే మనము ఇప్పుడు ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, మనకు సంబంధించిన 2 అగ్ర దేశాలు ఇంత ముందు ఉన్నటువంటి పూర్వపు రష్యా అలాగే అమెరికా కూడా మన తోడునీడుగా మనతో పాటు సహకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. అలాగే మనం ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి S-400 మిజైల్ సిస్టమ్ అనేది అది చాలా గొప్పదండి. దాన్ని మనము పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో మన మీద మిజైల్ దాడి కానీ రిటాలియేషన్ కానీ చేయలేదు. ఎందుకంటే అది వాళ్ళు ఏదైనా మిజైల్ వేసినా కానీ ఎయిర్ క్రాఫ్ట్ మన వైపు వస్తున్నా కానీ దాన్ని వాళ్ళ దేశంలోనే కూల్చేటువంటి సత్తా మన మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ S-400 అనే దానికి ఉందన్నమాట. దాంతో పాటు మనం పాకిస్తాన్ ఏ దుశ్చర్య తీసుకున్నా కానీ మనం వాటిని వాళ్ళ భూభాగంలోనే పర్యటన చేయగలం. అలాంటి కెపాసిటీ మరి ఏ దేశానికి లేదు మన దగ్గరలో ఉన్నటువంటిది. ఓకే, అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, పర్టికులర్ గా కొన్ని స్థావరాల మీదే కొన్ని స్థావరాలని టార్గెటెడ్ గా మన దాడులు చేయడం జరిగింది. ప్రత్యేకత ఏంటి? కేవలం వాటిల మీద ఎందుకు? అంటే ఇప్పుడు మనం చేస్తుందంటే ఇప్పుడు మిలిటరీ స్థావరాల మీద చేయలేదు. మన టార్గెట్ ఏంటంటే మన మీద గత 40 సంవత్సరాల నుంచి ఈ కాందహార్ అటాక్ లో 1990 మీరు చూసుకుంటే 1999 డిసెంబర్ 24న IC-814 అనే ఒకటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని దారి మళ్లించి ఒక 3 కరడుగట్టిన తీవ్రవాదులని తీసుకెళ్లిపారు మన తిహార్ జైలు నుంచి. వాళ్ళలో ఒకడు జైషే మహమ్మద్ కి సంబంధించిన మసూద్ అజర్ అనే కరడుగట్టిన తీవ్రవాది. అతను తర్వాత ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మన పార్లమెంట్ మీద దాడి 2000 సంవత్సరంలో, ఆ తర్వాత పహల్గామ్, ఆ తర్వాత మన పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద ఇవన్నిటిని నిర్వహిస్తున్నాడు. అతనికి పాకిస్తాన్ ఆర్మీ ISI సపోర్ట్ చేసి అతని ద్వారా మన మీద యుద్ధం చేస్తూ ఉంది. అందుకని మన మెయిన్ టార్గెట్ ఈ మసూద్ అజర్ అనేటువంటి ఒక కరడుగట్టిన తీవ్రవాది యొక్క స్థావరాలు ఉన్నాయి, అతని మదర్సా ఉంది, అతని ట్రైనింగ్ సెంటర్ ఉంది, దాని మీద మనం దాడి చేశాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ పాక్ దమన నీతిని ఇతర దేశాలతో భారత్ ముందుగానే వాళ్ళతో చెప్పింది, మన మిత్ర దేశాలతో. దౌత్యపరంగా ఎలాంటి ప్రయోజనాలు ఉండనున్నాయి సార్? దౌత్యపరంగా మనకి ఇప్పుడు మన అన్ని దేశాలు మనకి ఇప్పుడు ప్రస్తుతం మనకి చైనా అండ్ టర్కీ ఈ 2 దేశాలు మాత్రం న్యూట్రల్ గా మనకి సపోర్ట్ లేవు. మిగతా ప్రపంచం అంతా మనతో పాటు ఉంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే, ఇప్పుడు అదే రీతిలో మేము కూడా మీకు గట్టిగా సమాధానం ఇస్తామని అంటుంది. అసలు ప్రస్తుతం పాకిస్తాన్ కున్న బలాబలాలు ఏంటి, దాని సత్తా ఏంటి? పాకిస్తాన్ బలం చాలా తక్కువ అండి. మన మిలిటరీ మనతో పోల్చుకుంటే మన మిలిటరీతో వాళ్ళ మిలిటరీ పోల్చుకుంటే వాళ్ళకి 8 లక్షల మంది ఉన్నారు. ఆ 8 లక్షల మంది కూడా మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ అనేది
100 రకాల బిజినెస్ చేస్తూ ఉంటాయండి. 100 రకాలటువంటి బిజినెస్లు అంటే మన దేశంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుందో రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటాయి. ఆఖరికి లాండ్రీ బిజినెస్ లో కూడా వాళ్ళు ఉన్నారు. అంటే పాకిస్తాన్ మిలిటరీ అంతా గత 50 సంవత్సరాల నుంచి మొత్తం సివిల్ అడ్మినిస్ట్రేషన్ లో తలదూర్చుందనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఆర్మీ. ఎందుకంటే ఒక ఆర్మీ అనేది ఎప్పుడు కూడా ఈ పాలిటిక్స్ లోను తర్వాత వ్యాపారంలోనూ దిగి ఉంటే ఆ ఆర్మీని ఏ ఒక్క దేశంలో కూడా అలాంటి ఆర్మీ లేదు. Yes. అది ఎవరికి తెలియని విషయం అనమాట. చాలా మందికి తెలియదు బయట ప్రపంచానికి. Okay. పాకిస్తాన్ ఆర్మీ అనేది ఒక ఇట్ ఈస్ రన్నింగ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ ఈస్ రన్నింగ్ బిజినెస్ ఎంపైర్ అండ్ 100 రకాల బిజినెస్లు చేస్తుంది అది. సో అలాంటి ఆర్మీని మనము ధీటుగా చాలా ఓడించడానికి చాలా మనకి సులువు అనమాట. ఓకే ఓకే. అందుకే అది ఇప్పటి వరకు చేసిన 4 యుద్ధాల్లోనే అది ఓడిపోయింది మనతోటి. ఎస్ ఎస్. ధన్యవాదాలు సార్ రాజేంద్ర ప్రసాద్ గారు.